ఈరోజు మన ఎపిసోడ్ వచ్చేసి వెనకాల ట్రాక్టర్ కనిపిస్తుంది చూసారా, దాని గురించి. ఇది వచ్చేసి వడ్లు ఎదపట్టే మిషన్. ఈ వీడియో వచ్చేసి తోటలవలూరు మండలం దేవరపల్లిలోది. ఇక్కడ 100% రైతుల్లో 70% మంది రైతులు ఈ ఎదపట్టే ప్రాసెస్ని ఇష్టపడుతున్నారు. అది ఎందుకు ఇష్టపడుతున్నారో డీటెయిల్స్గా తెలుసుకుందాం పదండి. ఇవేనండి ఇక్కడ వేసే వడ్డు, మిషన్లో మనం పెట్టే వడ్డు. వీటి పేరు వచ్చి 1061 అని పిలుస్తారంట. ఇక్కడ ఈ నెలకి ఇవైతే బాగా సెట్ అవుతాయని వీళ్ళు ఇవే వేస్తున్నారు చాలా ఇయర్స్ నుంచి. ఇప్పుడు మిషన్లో కూడా వీటినే పోస్తున్నారన్నమాట. చూసారు కదండి, ఆ వడ్డీని మిషన్లో పోసి వాటిని అడ్జస్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. అన్ని కింద కొన్ని హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో అన్నిటికీ వెళ్ళేటట్టుగా కింద అంతా ప్లెయిన్గా క్లియర్ చేస్తున్నారు వడ్డీని. ఆ వడ్లు అడ్జస్ట్ చేసుకున్నాక కింద హోల్స్ ఉంటాయని చెప్పా కదండి, ఇవే ఆ హోల్స్. ఇక్కడ నుంచి వడ్డు వస్తాయి. వడ్డు వచ్చి ఈ బాక్స్లో పడి ఈ పైప్ ద్వారా మనకి సాయిల్లోకి వెళ్ళిపోతుంది. అసలు వడ్డు పడడానికి ఏదైనా సపోర్ట్గా ఉండాలంటే ఆ మధ్యలో చూసారండి రౌండ్, అది కదిలి మనకి వడ్డు అనేవి భూమిలోకి వెళ్తాయి. తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ చెక్ చేసుకొని వీళ్ళు ఆ వీల్ తిరుగుతుందా, వడ్లు జాగ్రత్తగా కింద పడుతున్నాయి అని చూసుకుని అన్నీ నెక్స్ట్ వీళ్ళు దున్నే ప్రాసెస్ మొదలు పెడతారన్నమాట. వీళ్ళు దున్నటం స్టార్ట్ చేశాక అవి ఎలా పండియో చూద్దాం. చూసారు కదండి, ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ భూమి లోపలికి వెళ్ళిపోతాయంట. మనకి పైకి కనిపిస్తే పిచ్చుకలు కానీ అవి కానీ తినేస్తాయి. కాబట్టి మనకు ఆ ప్రాబ్లం కూడా లేకుండా నీట్గా మనకి వడ్డీ గింజలు కూడా పైకి కనిపించకుండా చేస్తున్నారు వీళ్ళు. ఇదేనండి ఇంకా ఫైనల్గా వడ్లని ఎదబట్టే మిషన్ గురించి. ఇక్కడ రైతులు దీన్ని ఎందుకు ఎంచుకున్నారంటే పెద్దగా కూలీలతో పని లేదు, ఎక్కువ వాటర్ కూడా మనకు అక్కర్లేదు. ఇలా వడ్లు ఎదపట్టే మిషన్తో ఈజీగా తక్కువ కాస్ట్తో మనం మన వర్క్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. చూసారు కదండి వడ్లు ఎదపట్టే మిషన్ గురించి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తామైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్.